నాలుగైదు కొడతారు మా అమ్మ ఎవరు చూడకండి జై శ్రీరామ్ 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 గుదనా గుడు చెప్పు దీవెన జై శ్రీరామ్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో నిన్న ఏదైతే గిరిజన ప్రాంతాల అభివృద్ధి గురించి పాటుపడుతూ గిరిజన ప్రాంతాల్లో ఆమ్లెట్ విలేజ్లో కూడా రోడ్లు వేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో సింగపూర్లో ఉన్నటువంటి వాళ్ళ కుమారుడు అకస్మాత్తుగా స్కూల్లో చిన్న అగ్ని ప్రమాదంలో చిక్కుకోవటం, ఆ చిక్కున్న కానీ ఆయన యొక్క కార్యక్రమాలు నిలిపేయకుండా కార్యక్రమాలను పూర్తి చేసుకొని వెళ్తానని చెప్పి ఏదైతే నిన్న వెంటనే సింగపూర్ ప్రయాణం అయ్యారో వాళ్ళ కుమారుడికి ఆయురారోగ్యాలతో త్వరగా కోలుకోవాలని చెప్పి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, అలాగే అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో పరిపాలనా దక్షతతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం ఏదైతే శంకర్ పవనోవిచ్ ఏదైతే నిన్న ప్రమాదంలో చిక్కున్నాడో ఆ బాలుడు త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఇవాళ ప్రత్యేకమైన పూజలు వెంకోజీపాలెం హనుమాన్ విగ్రహం దగ్గర నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా కొబ్బరికాయలతో దిష్టి కూడా తీయాలని చెప్పి అందరం కూడా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలందరూ పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో మంచి దాతృత్వం ఉన్నటువంటి పరిపాలనా దక్షతతో కూడుకున్నటువంటి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి భావజాలాలు ఏవైతే ఉన్నాయో ఆయన కుటుంబం నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆ ముక్కోటి దేవతలు ఆశీర్వదించాలని చెప్పి వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ అండగా తోడుగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.